హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ బైపీసీ స్టూడెంట్స్కి అయితే మనం చెప్పాలనుకుంటున్నాము. బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎవరైతే అగ్రికల్చర్ బైపీసీ అగ్రికల్చర్ ఎవరైతే చేశారో వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు అయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్. ఈ రాజేంద్ర నగర్ వీళ్ళు బైపీసీ వాళ్ళకి అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్లో అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 12వ తారీఖు, మన జూలై 12వ తారీఖు అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మనకి ఆగస్టు 17 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫీల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫీల్డ్కి 18వ తారీఖు ఆగస్టు 18వ తారీఖు అయితే మనకి స్టార్ట్ అయింది. ద ప్రాస్పెక్టిస్ ఇన్స్టెస్ మనం ఈ యొక్క వెబ్సైట్ని కానీ యూజీ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీని చూస్తే మీకు అర్థమవుతుంది. ది కరెక్షన్ ఇన్ ద పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ అదర్ వెబ్సైట్ ఓన్లీ ఈ 19వ తారీఖు మీకు ఆగస్టు 19వ తారీఖున అయితే మీకు వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు మనం కోర్సెస్కి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్కి ఈ అప్లికేషన్ కమ్యూనిటీ సైన్స్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్, బ్యాచులర్ వెటర్నరీ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ ఫుడ్ సైన్స్, బీఎస్సీ హార్టికల్చర్ ఈ కోర్సులకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ₹900, మిగతా వాళ్ళకి ₹1800 అప్లికేషన్ ఛార్జ్గా ఫిల్ చేస్తున్నారు. ఇది యూజీ కోర్స్ అనేది ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీరు ప్రాస్పెక్టస్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్, అప్లికేషన్ ఫీజు ఉంటుంది, ఫిల్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్, ప్రింట్ అప్లికేషన్ ఉంటుందమ్మా. దీని యొక్క ప్రాస్పెక్టివ్స్ ఒకసారి చూద్దాం మనం. ఆల్రెడీ వీళ్ళు పీడిఎఫ్ ఫైల్స్ అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇది చూద్దాం. ఇది ఏంటంటే కంబైన్డ్ అడ్మిషన్ టు వేరియస్ అండర్ గ్రాడ్యుయేట్ యూజీ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆఫ్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, పివి నరసింహారావు అండర్ బైపీసీ స్ట్రీమ్. ఎస్పెషల్లీ మీరు గుర్తుపెట్టుకున్నామా, ఇప్పుడు ఎంపీసీ స్ట్రీమ్ నడుస్తుంది కాబట్టి ఇది ఓన్లీ ఫర్ బైపీసీ స్ట్రీమ్ అమ్మ. ఇది ఓన్లీ ఫర్ బైపీసీ స్ట్రీమ్. బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే చూడండి. మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ద కంబైన్డ్ అడ్మిషన్ టు వేరియస్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ జయశంకర్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అండర్ బైపీసీ స్ట్రీమ్. వీళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ బీఎస్సీ అగ్రికల్చరు, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ వెటర్నరీ సైన్స్, బీఎడ్ వెటర్నరీ సైన్స్. ఇవి రెగ్యులర్ ఉండి సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయి అమ్మ. ఇవి రెగ్యులర్ ఉంటాము, సెల్ఫ్. ఈ ప్రాస్పెక్ట్ని ఒకసారి చూద్దాం మనం. ప్రాస్పెక్ట్ చూసినప్పుడు 2024 నోటిఫికేషన్ అమ్మ. కమెన్స్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకి జూలై నుంచి స్టార్ట్ అయింది. 12వ తారీఖు జూలై నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఫర్ రిజిస్ట్రేషను ఆగస్టు 17కి రిజిస్ట్రేషన్ అమ్మ. ఆగస్టు 17 లాస్ట్ డేట్. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ 18వ తారీఖున, ఆగస్టు 18ని. కరెక్షన్ 19వ తారీఖున. ఆల్రెడీ నేను చెప్పాను ఈ విషయము, మీరు కూడా చూడండి. ప్రొఫెసర్ జయశంకర్ మనం కంబైన్డ్ కంటే ఈ యూనివర్సిటీలకి అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇక్కడైతే బ్యాచులర్ ఆఫ్ బీఎస్సీ అగ్రికల్చర్, వీళ్ళైతే బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తారమ్మా. తెలంగాణ వెటర్నరీ సైన్స్, బీఎస్సీ వెటర్నరీ సైన్స్, బీవీఎస్సీ వెటర్నరీ సైన్స్ అయితే ఇక దీనికి అప్లై చేసుకోవాలి. శ్రీ కొండా లక్ష్మణ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ సిద్దిపేట ములుగులో ఉంది. ఇది ఇక్కడైతే ఈ 3 యూనివర్సిటీలకు కలిపి ఈ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ వెటర్నరీ సైన్స్, బీఎస్సీ హార్టికల్చర్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ అయితే కంబైన్డ్గా ఇవ్వటం జరిగింది. ఇదే విధంగా మనం కంబైన్డ్ అడ్మిషన్ ఇంటూ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇన్ వేరియస్ కాలేజ్ ఆఫ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాదు, పివి నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ హైదరాబాదు, శ్రీ కొండా లక్ష్మణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగు సిద్దిపేట ఫర్ ద అకాడమిక్ ఇయర్ 24-25. ఇది ఎవరైతే చేస్తారో వీళ్ళకి ఏంటంటే ఎక్కడెక్కడ ఏ కాలేజ్ ఉందో మనం ఒకసారి కాలేజ్ చూద్దాం. మీరు ఎవరైతే అగ్రికల్చర్ చేరాలనుకుంటున్నారో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ 4 years అమ్మ. ఈ కోర్స్ 4 years. ద కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్లో ఉంది, మనకి శంషాబాద్ వెళ్ళే దారిలో ఉంది. కాలేజ్ ఆఫ్
అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరాపేట భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది. ఇవన్నీ గవర్నమెంట్లోనే ఉండటం జరిగిందమ్మా. అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజీ పొలస జగిత్యాల డిస్టిక్, అగ్రికల్చర్ కాలేజీ పాలెం నాగర్ కర్నూలు డిస్టిక్, అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్ అర్బన్ డిస్టిక్, బీజేఆర్ అగ్రికల్చర్ సిరిసిల్ల, అగ్రికల్చర్ కాలేజ్ ఆదిలాబాద్, అగ్రికల్చర్ కాలేజీ తోరణాల సిద్దిపేట. ఈ ఓన్లీ అగ్రికల్చర్ కాలేజ్ అమ్మ. ఈ ఓన్లీ అగ్రికల్చర్ కాలేజ్కి మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 615 మనకి రెగ్యులర్ కోర్సు. వీటిల్లో మనకి ఫీజు రింబర్స్మెంట్ ఫీజెస్ అయితే ఏమి కట్ట అవసరం లేదమ్మా. 227 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు. ఎవరైతే డబ్బులు ఉన్నాయో వీళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఏమీ రాదు. ఈ 227 సీట్లకి ఫీజు రింబర్స్మెంట్ రాదు. ఈ 615 సీట్లకి ఫీజు రింబర్స్మెంటే రావటం జరుగుతుంది. అదేవిధంగా బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ అమ్మ. ఇది కొత్త కోర్సు లాగా ఉంది. ఇది కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్ హైదరాబాద్లో ఉంది. ఇది సైఫాబాద్ దగ్గర ఉంది. ఇది ట్యాంక్ బండ్ ఆ ప్రాంతంలో ఉంది, బుర్గల్ రామకృష్ణాపురం. మొత్తం సీట్లు రెగ్యులర్ కోర్సు 38, సెల్ఫ్ ఫైనాన్స్ 5 సీట్లు ఉన్నాయమ్మ. ఇవి ఈ విధంగా ఉండే. బీటెక్ వచ్చి ఫుడ్ టెక్నాలజీ అమ్మ. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ 4 ఇయర్స్. కాలేజ్ ఫర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ నిజామాబాద్ జిల్లా. రుద్రూరు అనేది నిజామాబాద్లో 25 రెగ్యులర్ ఉన్నాయి, 5 సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయి. పివి నరసింహారావు వెటర్నరీ సైన్స్. మనకి బీవీఎస్సీ అంటాం కదా, బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ ఇది 5.5 ఇయర్స్ అమ్మ. ఎందుకంటే ఈ వెటర్నరీ సైన్స్కి చాలా డిమాండ్ ఉంది. ఈ మొత్తం 184 సీట్లు ఉన్నాయి ఈ వెటర్నరీ సైన్స్లో. ఒకటి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ రాజేంద్ర నగర్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోరుట్ల జగిత్యాల, తర్వాత కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ వరంగల్ డిస్టిక్లో మనకు ఉండటం జరిగింది. అదేవిధంగా కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ పెబ్బర్ వనపర్తి. ఇది ఫిష్కి సంబంధించింది, ఫిషరీస్కి సంబంధించింది. కాలేజ్ ఫిషరీస్ సైన్స్ ముత్తుకూరు నెల్లూరు డిస్టిక్. మరి ముత్తుకూరు నెల్లూరు డిస్టిక్ అంటే మరి ఇది ఆ ఏపీ కింద ఇది ఎట్లా వచ్చిందో మరి నాకు అర్థం కాలేదు. చూద్దాం దీని సంగతి. అదేవిధంగా మనకి ఫిషరీస్ సైన్స్లో మనకి 28 సీట్లు ఉంటాయి. వెటర్నరీ సైన్స్లో 184 సీట్లు ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ బీఎస్సీ హార్టికల్చర్ మనకి కొండా లక్ష్మణ బాపూజీ. ఇదేమో పివి నరసింహారావు, అదేమో మరి ఇంకో 3 యూనివర్సిటీలు కలిసి వస్తున్నాయి ఇక్కడ. ములుగులో కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ రాజేంద్ర నగర్ వచ్చి 200 సీట్లు. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ ముజిల్లా విలేజ్ పెద్దమండి మండల్ నియర్ కొత్తకోట వనపర్తి డిస్టిక్లో ఉంది. ఇవన్నీ కలిపి మొత్తం 200 ఉన్నాయమ్మ. రెగ్యులర్ కోర్స్ రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే 34. ది సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ కమ్యూనిటీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆనర్స్ అండర్ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా షల్ బీ బేస్డ్ ఆన్ ర్యాంక్స్ అబ్టైన్డ్ ఇన్ తెలంగాణ ఎఫ్సెట్. మీరు ఎవరైతే టీజీ ఎఫ్సెట్ అంటామమ్మా, టీజీ ఎఫ్సెట్ 2024 ర్యాంక్ని బట్టి ఇది మనకి వస్తుంది. తెలంగాణ ఎఫ్సెట్ టీజీ ఎఫ్సెట్ ఫర్ బైపీసీ ఓన్లీ duly following the rule of reservation with fee structure indicated clause. The rule reservation under former quota 40% will also be self-finance quota. మనకి మీకు ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే, మనకి అగ్రికల్చర్ కాలేజ్ అగ్రికల్చర్ మనకి పొలాలు ఉంటే, మీరు ఈ యొక్క పంటలు పండించే రైతులకి అయితే 40% రిజర్వేషన్ ఇవ్వటం జరుగుతుంది. 44 సీట్స్ ఇంక్లూడెడ్ ది అప్రూవల్ ఆఫ్ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇన్క్లూడ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ అకాడమిక్ ఇయర్. 44 సీట్స్ కొత్తగా వచ్చినాయి. షేరింగ్ ఆఫ్ ద సీట్స్ యాజ్ పర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈజ్ సబ్జెక్ట్ టు ఆర్డర్ ఆఫ్ తెలంగాణ. అంటే మనకి ఈ యొక్క 10 సంవత్సరాలు అయితే ఉంది కాబట్టి ఈ కొంత షేరింగ్ కూడా ఈ సీట్లలో మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా రావటం జరుగుతుంది. ది ఎలిజిబిలిటీ చూద్దాం. ఏ పాస్ 2-year intermediate examination conducted by the Board of Intermediate Examination, Telangana State, any other examination board by the university or intermediate board with physical science, bioscience. ఇది ఓన్లీ బైపీసీ అమ్మ. ఇది గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫర్ టీజీ ఎఫ్సెట్ ఫర్ బైపీసీ. A candidate admission into general category B Bachelor of Veterinary Science age degree must have passed in each of subjects in English, Physics, Chemistry. ఇది 50% మార్క్స్ వచ్చి ఉండాలన్నమా. ఎస్సీగా ఎస్టీగా అయితే 47%. జనరల్ మార్క్ క్రైటీరియా ఏంటంటే తెలంగాణ ఎఫ్సెట్లో
టీజీ ఎఫ్సెట్లో ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళకి సీట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఓన్లీ బైపీసీ. ఇక్కడ ఏదో కన్ఫ్యూజన్ ఉండకూడదు, మనం ఎంపీసీ ఆర్ బైపీసీ. ది సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్, ద ర్యాంక్స్ అప్టెండ్ బై ద క్యాండిడేట్ ఇన్ తెలంగాణ ఎఫ్సెట్ 2024 ఇంక్లూడింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఇన్ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ హార్టికల్చర్ కండక్టెడ్ బై ద తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఇన్ కేస్ ఆఫ్ టై ఇన్ ర్యాంక్స్ by 2 or more candidates in Telangana State EPSET 22, the marks secure an optional subject of qualifying examination intermediate. ర్యాంక్ అయితే సమానంగా వచ్చిన వాళ్ళకి ఈ యొక్క ఇంటర్మీడియట్ ఈ యొక్క మార్క్స్ అనేది తీస్తారు. అప్పుడే shall be taken into consideration in case of further tie age of the candidate shall taken into the consideration older. అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ముందు సీట్ ఇవ్వడానికి వాళ్ళకి ఇద్దరికి సపోజ్ ఇద్దరికి 100 వచ్చింది అనుకో ర్యాంకు, వాళ్ళకి ముందు ఇంటర్మీడియట్ మార్క్స్ అది కూడా కాకపోతే తర్వాత వాళ్ళ ఏజ్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమ్మ. ది ఏజ్ ది క్యాండిడేట్ for admission into Bachelor of Veterinary Science shall be required to have completed 17 years, upper age 25 years, 30 years respect of BC, SC, ST, 31st వాళ్ళకి మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ది క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, బీఎఫ్సీ కోర్సెస్ షాల్ బి రిక్వైర్డ్ టు హ్యావ్ కంప్లీటెడ్ 17 years అయితే మినిమం అయితే ఉండాలి. ది రిజర్వేషన్ అయితే ఇక్కడ ఉంది. ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ క్యాండిడేట్స్ కమింగ్ ఫ్యామిలీ అగ్రికల్చరిస్ట్ రూరల్ ఏరియా, అంటే అగ్రికల్చర్ రైతు కుటుంబాలకైతే రిజర్వేషన్ ఇస్తున్నాడు. అగ్రికల్చర్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్, బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్సింగ్. యాజ్ పర్ 40% సీట్స్ ఇన్ 40% సీట్స్ అయితే రైతులకు ఇస్తారు. 25% అయితే ఈ పివి నరసింహరావు ఈ వెటర్నరీ యూనివర్సిటీలో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కమింగ్ ఫ్యామిలీస్ అగ్రికల్చర్ ఫార్మర్స్ ఓనింగ్ నాట్ లెస్ దాన్ 1 acre ఆఫ్ ఈదర్ ఇన్ ద నేమ్ ఆఫ్, అంటే 1 acre కంటే మీకు ఎక్కువ ఉండాలన్నమాట మీ పేరు మీద ఆ యొక్క ఉంటే పట్టా భూమి ఉంటే పాస్ పక్కు. హూ హ్యావ్ స్టడీడ్ మినిమం 4 years ఇన్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియా డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్, మనకి పల్లెటూరులో ఈ యొక్క గ్రామాల్లో కానీ 4 years అయితే చదువు ఉండాలి. ఇంకేంది ల్యాండ్ ఓన్డ్ బై గ్రాండ్ ఫాదరు గ్రాండ్ మదర్ కానీ ఈజ్ నాట్ అప్లికబుల్. ఎందుకంటే మీ ఫాదర్ పేరు మీద ఉండాలమ్మా, మీ ఫాదర్ పేరు కానీ మదర్ పేరు కానీ మీ యొక్క అగ్రికల్చర్ పొలాలు కానీ ఉండాలి. ఇది అయితే మనకి అదేవిధంగా దీనికి రూల్స్ అయితే ఉన్నాయి. యాంక్సర్ తహసీల్దార్ సీలు, పట్టాదారు పాస్బుక్లు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ అనేది 40% రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఇది ప్రాస్పెక్ట్ అయితే క్లియర్గా చదవండి. అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్, రెసిడెన్స్ అప్లికెంట్ వీ హ్యావ్ గ్యాప్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ స్టడీ రీజన్ ఫెయిల్యూర్స్ దో వీ హ్యావ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ తహసీల్దార్. అప్లికెంట్ హ్యాస్ రిజిస్టర్డ్ సపరేట్ సర్టిఫికేట్ ఫ్రమ్ తహసీల్దార్ షుడ్ ఫర్నిష్డ్ ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్. రిజర్వేషన్ ఓసీ 46, ఈడబ్ల్యూఎస్ 10%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీ ఎస్సీ 15%. ఇది నార్మల్గా ఉంది. అదేవిధంగా ఇదమ్మా ఇది రిజర్వేషన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి రిజర్వేషన్ కూడా ఇవ్వటం జరిగింది. రిజర్వేషన్ విత్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. మీరు రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ కోటా దీని వెబ్సైట్ వివరాలు కూడా నేను ఏం చేస్తానంటే దీనిలో మన డిస్క్రిప్షన్లో పెడతాం జరుగుతుంది. వెబ్సైట్ పేజీ మీరు డౌన్లోడ్ చేసుకోండి అన్నమాట. డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లోడింగ్ ఆఫ్ Form 1, Form 2 which is applicable mandatory, otherwise candidate will not be. కొన్ని ఫామ్స్ ఉన్నాయి. ఫామ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్, ఈ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి కొన్ని ఫామ్స్ ఉన్నాయి. Form 2, Form 3 ఈ ఫామ్స్ స్పోర్ట్స్ వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఉండటం జరుగుతుంది. ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ వాళ్ళకి కూడా ఏంటంటే 33% రిజర్వేషన్ ఉందమ్మా ఆల్ ఆఫ్ సీట్స్. మనకు కావాల్సిన ది ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ టైంకి ఎస్ఎస్సి సర్టిఫికేటు, ఇంటర్ సర్టిఫికేటు, తెలంగాణ ర్యాంక్ అడ్మిట్ కార్డు, బోనాఫైడు ఇవన్నీ మనకి కావాల్సి ఉంటుంది. ఇది సపరేట్ వీడియో చేద్దాం. ఫస్ట్ ఇది బ్రీఫ్గా ఉంటుంది. ఇవి మనకు ఫీజెస్ అయితే వచ్చి ఈ అగ్రికల్చర్కి అయితే 10,000, అగ్రికల్చర్ కమ్యూనిటీ ఫుడ్ టెక్నాలజీకి ట్యూషన్ ఫీజు 10,700 రూపీస్, స్పెషల్ ఫీజు లైబ్రరీ మొత్తం అయితే 46,550 రూపాయలు అవుతుందమ్మా.
ఈ అగ్రికల్చర్ ఫీజు. అగ్రికల్చర్కి 46 అవుతుంది. వెటర్నరీ సైన్స్కి అయితే 63,000 అవుతుంది. మెస్ డిపాజిట్, హాస్టల్ ఇవన్నీ ఉంటాయి కదా, రూమ్ రెంట్. తర్వాత మనకి ఫుడ్ టెక్నాలజీ 6 ఇది ఈ విధంగా అయితే ఉంటాయి. ఈ విధంగా అయితే మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్కి ఉండటం జరుగుతుంది. ఇది మనకి దీనికి సపరేట్ వీడియోలు కొన్ని చేద్దాం. ప్రస్తుతం అయితే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి విడుదలైంది. మీరు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ను. సబ్స్క్రైబ్ చేస్తే నేను బైపీసీ వాళ్ళకి మంచి విషయాలు చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దావిరి అకాడమీ. నా ఛానల్ని అగ్రికల్చర్ స్టూడెంట్స్, మీరు బైపీసీ వాళ్ళు ఫస్ట్ టైం అయితే ఓన్లీ బైపీసీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఇలాంటి విషయాలు, అన్ని విషయాలు నేను చెప్తాను. ఓన్లీ ఫర్ బైపీసీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దావరి లాగ్స్ని, మీరు దావరి అకాడమీ ఇవి ఈరోజు అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.